హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రెస్సు విద్య. మీరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. సో కమింగ్ టు వీడియో, ఈరోజు సాగర్ అండ్ విద్య ఇద్దరు 2 డిఫరెంట్ రెసిపీస్ని ట్రై చేశారు మా కోసం. సో ఆ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేశారు, ఏ రెసిపీస్ చేశారో మీతో ఇవాళ షేర్ చేసుకోబోతున్నాను. చందు హెల్ప్ తీసుకొని సాగర్ అయితే చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేశాడు ఫస్ట్ టైం అంట. అండ్ నా హెల్ప్ తీసుకొని విద్య కోకోనట్ ఐస్ క్రీమ్ని ట్రై చేశాడు, తను కూడా ఫస్ట్ టైమే ప్రిపేర్ చేశాడు. సో ఈ 2 రెసిపీస్ హిట్ ఫ్లాప్ లాస్ట్లో చెప్తాను, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేస్తారో ఆల్మోస్ట్ ఆల్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా విద్య ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడు కదా కోకోనట్ ఐస్ క్రీమ్, ఆ రెసిపీ ఎలా ప్రిపేర్ చేస్తున్నాడో మీతో షేర్ చేస్తాను, మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఒక కొబ్బరికాయని తీసుకొని అందులో వాటర్ని ఇలా సపరేట్గా తీసుకుంటున్నాడు. యాక్చువల్గా విద్య ఈ రెసిపీ ఏం ఓన్గా ట్రై చేయట్లేదు, నేను ఎక్కడో చూసి ట్రై చేద్దామని విద్యకు చెప్తే నేను ప్రిపేర్ చేస్తానని చెప్పి విద్య నా హెల్ప్తో ప్రిపేర్ చేస్తున్నాడు. సో నేను చెప్తూ ఉన్నాను, ప్రాసెస్ మొత్తం విద్య చేస్తున్నాడు అనమాట. సో టెంకాయలో ఉన్న వాటర్ని మొత్తం సపరేట్ చేసుకొని ఇలా పగలగొట్టుకుంటున్నాడు చిన్న చిన్న పీసెస్గా. పాపం టెంకాయని అలా పగలగొట్టేటప్పుడు చేయి కూడా తగిలింది, కానీ అలానే కొడుతున్నాడు అనమాట వీడియో కోసము. అలా పీసెస్గా పగలగొట్టుకున్న తర్వాత పైన టెంక్ ఉంటుంది కదా, అది కొబ్బరిని ఇలా సపరేట్ చేస్తున్నాడు. ఇప్పుడు విద్యాకి కిచెన్ ఏం కొత్త కాదనమాట, చాలా లింక్ ఉంది కిచెన్తో. కొన్ని రెసిపీస్ అన్నీ ట్రై చేస్తూ ఉంటాడు. చికెన్, మటన్, నాన్ వెజ్ అయితే సూపర్గా చేస్తాడనమాట. సో తనతో ఎప్పుడైనా చేపించి మీతో కూడా షేర్ చేసుకుంటాను రెసిపీస్ నేను. కొందరు అబ్బాయిలు అసలు కిచెన్లోకే రాకుండా అసలు టచ్చే ఉండదు కదా కిచెన్తో, కానీ విద్య మాత్రం అలా ఏం లేదండి, పాపం అన్నీ హెల్ప్ చేస్తాడు. ముందు కూడా వాళ్ళ మమ్మీకి అన్నీ హెల్ప్ చేసేవాడు విద్య. కిచెన్తో ఒక లింక్ ఉందన్నమాట విద్యకి. పాపం విద్య ఒకడే కష్టపడుతున్నాడని చెప్పి ఇంకా నేను కూడా వచ్చేస్తున్నాను ఇక్కడికి హెల్ప్ చేయడానికి. యాక్చువల్గా సండే చేసామన్నమాట ఈ రెసిపీస్ మేము. సో ఈవినింగ్ దసరా మూవీకి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటూ టికెట్స్ బుక్ చేయమని చెప్పి మాట్లాడుకుంటూ ప్రిపేర్ చేస్తున్నాం ఈ రెసిపీని మేము. ఈవినింగ్ 6కి దసరా మూవీకి టికెట్స్ బుక్ చేసుకున్నాము. డ్యూ టు సమ్ రీజన్స్ ఇంటర్వెల్లో వచ్చేసామన్నమాట. ఫుల్ మూవీ ఇంకా చూడలేదు మేము, ఇంటర్వెల్ దాకే చూసాము, ఎప్పుడు చూస్తామో ఏమో మరి. సో రెసిపీలోకి వచ్చేస్తే ఇంకా కొబ్బరి తీసుకున్నాం కదా చిన్న చిన్న పీసెస్గా. సో వెనక ఉన్న బ్లాక్ పార్ట్ మొత్తం రిమూవ్ చేసేస్తున్నాము నేను విద్య ఇక్కడ. సో ఆ పార్ట్ ఉంటే ఐస్ క్రీమ్ మొత్తం బ్లాక్గా అలా కనిపిస్తూ ఉంటుంది కదా, సో వైట్గా ఉండాలని చెప్పి బ్లాక్ పార్ట్ మొత్తం రిమూవ్ చేసేస్తున్నాం ఇక్కడ ఇద్దరము. విద్యకైతే అది రిమూవ్ చేయడం అస్సలు రావడం లేదు పాపము. బ్లాక్ పార్ట్తో పాటు వైట్ పార్ట్ని కూడా కొంచెం రిమూవ్ చేస్తున్నాడు. ఇంకా నేను చెప్తూ ఉంటే అలా చేస్తూ ఉన్నాడు అప్పటికి. అది రిమూవ్ చేసే లోపలే చేతులు మంట వచ్చాయంట. సో నేను హ్యాండ్స్ వాష్ చేసుకొని వస్తాను అని చెప్పి వెళ్తున్నాడు ఇక్కడ. పాపం కొబ్బరి పగలగొట్టేటప్పుడు తగిలిందనమాట విద్య చేయికి, మేబీ అందుకే మంట అవుతుందేమో. సో ఇలా కొబ్బరి మొత్తం బ్లాక్ పార్ట్ రిమూవ్ చేసేసిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేస్తున్నాను నేనైతే. మిక్సీ జార్లో చిన్న చిన్న పీసెస్ వేస్తే కరెక్ట్గా గ్రైండ్ అవుతుంది కదా, అందుకే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. మీకు పెద్దగా కావాలంటే అలా కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ వచ్చాడు చూడండి, నేను కూడా కట్ చేస్తానని చెప్పి. ఇలా కట్ చేయడము, కిచెన్లో ఏవైనా వంటలు చేయడం అలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ విద్యకి. కిచెన్లోకి వచ్చాడంటే ఇలాంటివి చేస్తాడు. ఎప్పుడైనా హెల్ప్ కావాలి రా విద్య అంటే అస్సలు రాడనమాట. ఇంకా ఇలా కట్ చేసుకున్న కోకోనట్ని మొత్తం మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాడు ఇప్పుడు. ఫస్ట్ వాటర్ ఏం యాడ్ చేయకుండా అలానే గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా చందు ప్లేట్ నైఫ్ పట్టుకొని వెళ్తుంది బిర్యానీకి అవన్నీ కట్ చేయడం కోసము. ఇంకా విద్య అయితే గ్రైండ్ చేస్తున్నాడు కోకోనట్ని మొత్తం. ఫస్ట్ కోకోనట్ని మాత్రం గ్రైండ్ చేసుకొని అందులో వచ్చిన వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి.
ఫస్టే వాటర్ని యాడ్ చేసేస్తే సరిగా గ్రైండ్ అవ్వదన్నమాట. సో మళ్ళీ గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ని యాడ్ చేసుకొని థిక్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. కోకోనట్లో వచ్చిన వాటరే సరిపోతాయండి గ్రైండ్ చేసుకోవడానికి. ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కోకోనట్ పేస్ట్ మరీ లూజ్గా కాకుండా ఇలా థిక్గా గ్రైండ్ చేసుకోవాలి, స్మూత్ పేస్ట్ లాగా. సో అలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకునేసాడు. నెక్స్ట్ ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 లీటర్ మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాడు. చూడండి వాటర్ని తిన్నగా పోయకుండా ఎలా ఆడుకుంటూ యాడ్ చేస్తున్నాడో ప్యాన్లో. మొత్తం మిల్క్ని యాడ్ చేసేయొద్దు విద్య, కొన్ని మిల్క్ అలాగే పెట్టు అని చెప్తూనే ఉన్నాను. అలా ఆడుకుంటూ మిల్క్ మొత్తం వేసాడు అందులో. ఇప్పుడు మళ్ళీ కొన్ని మిల్క్ని బౌల్లోకి సపరేట్ చేస్తున్నాడు. మనం బౌల్లోకి తీసుకున్నాం కదా కొన్ని మిల్క్ని, ఆ మిల్క్లోకి 1.5 స్పూన్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నాడు. మిల్క్ అండ్ కార్న్ ఫ్లోర్ని లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ విద్య చూడండి ఎంత బాగా మిక్స్ చేస్తున్నాడు. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి, లంప్సే ఉండవు అన్నమాట. అసలు బాగా మిక్స్ చేయి విద్య అని చెప్తున్నా కానీ ఆడుకుంటూ అలా మిక్స్ చేస్తున్నాడు. ఇంకా మళ్ళీ నేను మిక్స్ చేయాల్సి వచ్చింది. అది కిచెన్లోకి వస్తే ఇలానే చేస్తూ ఉంటాడు, వంటని వంటలాగా చేయకుండా ఆడుకుంటూ ఉంటాడు అనమాట. సో ఆ లంప్స్ అన్నీ కరిగిపోవాలని చెప్పి మళ్ళీ నేను మిక్స్ చేసుకుంటున్నాను. మిల్క్ని బాగా బాయిల్ చేసుకోవాలి. అందులో మీగడ వస్తుంది కదా, ఆ మీగడను కూడా మొత్తం ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. కింద ప్యాన్కి అంటుకోకుండా ఇలా కలుపుతూ ఉంటే నీట్గా బాయిల్ అయిపోతాయి మనకి. సో ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకొని మిల్క్ని ముందుగా యాడ్ చేసి పెట్టుకున్న మిల్క్ అండ్ కార్న్ ఫ్లోర్ మిక్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మిల్క్ అండ్ కార్న్ ఫ్లోర్ మిక్స్ని యాడ్ చేసుకున్న తర్వాత తిప్పుతూనే ఉండాలి, లేకపోతే లంప్స్ ఫామ్ అయిపోతాయి. మొత్తం ఇలా స్పూన్తో బాగా తిప్పుకుంటూ 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి దీన్ని. నెక్స్ట్ అందులో షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను చెప్తూనే ఉన్నాను చాలా విద్య షుగర్ ఎక్కువ అయిపోతుందని చెప్పి, కానీ చాలా షుగర్ని యాడ్ చేశాడు. కొంచెం స్వీట్ ఎక్కువ అయినట్టు అనిపించింది. నీకేం తెలుసు నేను చేస్తానుండు అని చెప్పి చేశాడనమాట. బిర్యానీ ఫ్రెండ్స్ మళ్ళీ చెప్పు. చికెన్ దమ్ బిర్యానీ ఫ్రెండ్స్, ఆనియన్స్ కట్ చేస్తున్నాను. బై ఫ్రెండ్స్. నువ్వు చెప్పు నువ్వేం చేస్తాను. కేక్ ఫ్రెండ్స్. కేక్ కాదు, ఐస్ క్రీమ్ నువ్వు చేస్తాంది. ఐస్ క్రీమ్ ఫ్రెండ్స్. నువ్వేం చేస్తానో నీకే ఐడియా లేదు, చేస్తాను నువ్వు. చూసారా ఎంత బాగా చెప్తున్నాడు. ఏం చేస్తున్నావు విద్య అంటే కోకోనట్ కేక్ అంట, చేస్తోంది మాత్రం కోకోనట్ ఐస్ క్రీము. అంత మాత్రం గుర్తుంది మనకి. మళ్ళీ పేరుతో ఏముందిలే, రెసిపీ ఇంపార్టెంట్ టేస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి కవర్ చేస్తున్నాడు ఇక్కడ. సో షుగర్ మొత్తం కరిగిపోయేదాకా కలుపుకొని దించేసుకున్నాడు, పక్కన పెట్టేశాడు అనమాట చల్లారడానికి. ఇంక ఇక్కడ చందు ఆనియన్స్ కట్ చేస్తూ ఉంది. అంతలో ఫోటో స్టూడియో ఆయన వచ్చాడనమాట ఇంటికి. పెళ్ళి డిసెంబర్లో అయితే ఆల్మోస్ట్ ఏప్రిల్ వచ్చేసింది. ఇప్పుడు సెలెక్షన్ కోసం వచ్చాడు, ఫోటో సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి. కరెక్ట్గా పని ఉన్నప్పుడే వచ్చాడు ఈ అంకుల్ కూడా. సో ఇంకా ఫొటోస్ మొత్తం సెలెక్ట్ చేసేసి చెప్పేస్తున్నాం ఇక్కడ అంకుల్కి. అక్కడ చూసారా అది హల్దీ ఫంక్షన్ ఫోటో అన్నమాట. ఫోటో సెలెక్షన్ అయిపోయింది. ఇంక ఇక్కడ సాగర్తో చందు ప్రిపేర్ చేపిస్తుంది దమ్ బిర్యానీ. సో చూస్తున్నారా నేను వీడియో తీస్తుంటే మొహం ఎలా దాచిపెట్టుకుంటున్నాడో సాగరు. ఇంకో సైడ్ చందు కూడా వీడియో తీసుకుంటూ ఉంది తన ఛానల్లో అప్లోడ్ చేయడానికి. ఇక్కడ విద్య చూడండి ఏం చేస్తున్నాడు, చికెన్ కర్రీ చేసి పెట్టాడు సాగరు, అందులో పీసెస్ టేస్ట్ చేస్తున్నాడు. ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కారం పొడి, కొంచెం పసుపు, అంతే. గరం మసాలా ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నారు బిర్యానీ. సో నా హెల్ప్ తీసుకుంటూ డౌట్స్ ఉంటే అడుగుతూ ఇలా ప్రిపేర్ చేస్తున్నారు. ఇంక ఇక్కడ విద్య ఐస్ క్రీమ్లోకి బాదంని ఇలా సన్నగా చాప్ చేసుకుంటున్నాడు. సో బాదం యాడ్ చేసుకుంటే ఐస్ క్రీమ్లో బాగుంటుంది కదా. అండ్ ఇక్కడ చూసారా మా ఇల్లు ఎంత గందరగోళంగా చేశారో, మొత్తం కిచెన్ చూడండి. బిర్యానీ ఏమో కానీ తిన్నది మొత్తం అరిగిపోతుంది ఇది క్లీన్ చేసే లోపు. అండ్ ఇక్కడ విద్య బాదంని మొత్తం ఇలా చాప్ చేసి పక్కన పెట్టేశాడు.
నెక్స్ట్ కార్న్ ఫ్లోర్ మిల్క్ని యాడ్ చేసుకొని ఒక మిక్స్ లాగా ప్రిపేర్ చేసాం కదా, అది మొత్తం చల్లారిన తర్వాత కొబ్బరి పేస్ట్లోకి ఇలా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలా కాకపోయినా ఆ మిక్స్లోకి కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిపేయచ్చు. మేమైతే మొత్తం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాము. ఒక 1 minute అలా గ్రైండ్ చేసుకుంటే బాగా మిక్స్ అయిపోతుంది అన్నట్టు. సో మీకు ఏ వే ఈజీగా ఉంటే మీరు ఆ వేలో చేసుకోవచ్చు. చూసారా, బాగా స్మూత్ పేస్ట్ లాగా అయిపోయింది. ఇప్పుడు అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదంని కూడా యాడ్ చేస్తున్నాడు. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు అలానే కొన్ని బాదంని పక్కన పెట్టుకున్నాడు. ఎందుకు అని అడిగితే పైన గార్నిష్ చేస్తాడంట ఆ బాదంతో. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఈ మిక్స్ని మొత్తం బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ముందుగా పక్కన పెట్టుకున్నాడు కదా బాదంని, సో ఆ బాదంని కూడా పైన ఇలా గార్నిష్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇప్పుడు ఒక అల్యూమినియం ఫాయిల్ షీట్ తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాడు. యాక్చువల్గా అల్యూమినియం షీట్ చాలా రోజులదన్నమాట, ఇప్పుడు యూజ్ అవుతోంది మాకు అది. సో ఆ షీట్తో కవర్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డే మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే ఆసమ్గా ఉండింది. నేనైతే అది షూట్ చేయడం మర్చిపోయాను టేస్ట్ చేసేటప్పుడు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీని. కోకోనట్తో ఐస్ క్రీమ్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మీరు కూడా ఈ సమ్మర్లో ట్రై చేయండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, ఐస్ క్రీమ్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి బిర్యానీ ప్రిపరేషన్ కోసం వెళ్ళాడనమాట విద్య. అక్కడ బిర్యానీ రెసిపీ చందు తన ఛానల్లో అప్లోడ్ చేయాలని చెప్పి వీడియో తీసుకుంటుంది. విద్యా చేతికి ఇచ్చిందనమాట వీడియో తిమ్మని. కానీ విద్య చూడండి ఫోన్ ఎక్కడ పెట్టుకున్నాడో, మళ్ళీ సాగర్ చెప్పేదాకా గుర్తు రాలేదు వీడియో తిమ్మని చెప్పి. అంత పరధ్యానంలో ఉన్నాడనమాట విద్య. చందు ఏంది విద్య ఇది అని అడిగేసరికి తీస్తాను వదినా తీస్తానా అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశాడు వీడియో తీయడం. ఇక్కడ ఇంకా చికెన్ని కుక్ చేసేసి రైస్ని ఇలా సపరేట్గా కుక్ చేసి పెట్టుకున్నారు. ఇంక ఇప్పుడు ఏమేమి యాడ్ చేయాలి అని చెప్పి నన్ను పిలిచారనమాట కిచెన్లోకి రమ్మని. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, గీ, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసేసి దమ్కి పెట్టేశాము. అప్పటికే ఆకలి వేసింది నాకు, లేట్ అయిపోయింది అనమాట, 2 అలా అయిపోయింది టైము. ఇంకా చందు వచ్చి లేపి రెడీ అయిపోయింది తిందాంరా అని పిలిచింది. వచ్చేసరికి ఇలా చేస్తున్నారనమాట, బిర్యానీని మిక్స్ చేస్తున్నాడు విద్య. అండ్ అక్కడ చందు వీడియో తీసుకుంటుంది తన ఛానల్లో అప్లోడ్ చేయడానికి. కలర్ ఎక్కువ లెమన్ రైస్ ఉండేట్టుంది. ఇంకా స్టార్ట్ చేసామన్నమాట తినడం. సాగర్ చూసారా, మేము వీడియో తీసుకుంటుంటే కవర్ చేసుకుంటున్నాడు వీడియో తీయద్దండి అని చెప్పి. చికెన్ దమ్ బిర్యానీలోకి కాంబినేషన్ చికెన్ కర్రీ అనమాట. సో టేస్ట్ విషయానికి వస్తే యావరేజ్ అనమాట, ఫస్ట్ టైం చేసింది కదా. అండ్ లంచ్ చేసేసిన తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ చూసాం కాసేపు. సో నాన్ వెజ్ తిన్నాం కదా, ఇంకా డెజర్ట్ ఏమైనా తింటే బాగుంటుంది అని డిసైడ్ అయ్యి నేను విద్య బేకరీకి వెళ్తున్నాము. చందు అండ్ సాగర్ ఇక్కడే ఉన్నారనమాట. బాయ్ చెప్తున్నారు మేము వెళ్తుంటే, వెళ్ళి తీసుకురండి అని చెప్పి. ఇంక ఇక్కడ విద్య అడుగుతున్నాడు అనమాట, ఆల్రెడీ కోకోనట్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసాం కదా, మళ్ళీ బేకరీకి ఎందుకు అని. సో అది ప్రిపేర్ అవ్వడానికి ఓవర్ నైట్ పడుతుంది విద్య, అందుకే బేకరీకి వెళ్తున్నాము అని చెప్పి తీసుకెళ్తున్నాను విద్యాని ఇక్కడ. సో ఫైనలీ బేకరీకి వచ్చేసాము. నాకు, విద్యకి, చందుకి ఏమేమి ఇష్టమో అవి తీసుకొని వెళ్తున్నాము, అలానే సాగర్కి కూడా. ఇక్కడ చూసారా, బయట పోలీలు ప్రిపేర్ చేస్తున్నారు, గీ పోలీలు. నేను ఇక్కడ వీడియో తీస్తుంటే ఆంటీ ఏం మా అని అడుగుతున్నారు. సో అప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా చేసిస్తారు ఇక్కడ. ఇంకా పేస్ట్రీ, పాల్కోవా తీసుకొని బెడ్రూమ్లోకి వచ్చేసానమాట, తినేసి కాసేపు రెస్ట్ తీసుకుందామని. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రస్సు విద్య.
అండ్ మీకు ఏ రెసిపీ నచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంటిల్ మై నెక్స్ట్ వీడియో, బాయ్.